వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఉంటుందనే అంశాన్ని మనం పరిశీలిస్తే ముందుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున కూడాను ఫేస్బుక్లో షర్మిలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు. మరి పక్కన వైసీపీ పార్టీ మటుకి చాలా కూల్గా ఏదైతే షర్మిల విషయం మీద ఎవరు కూడాను స్పందించట్లేదు, దాని గురించి మాట్లాడలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభావం, షర్మిల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ మీద ఉంటుంది? కాంగ్రెస్ గతంలో రాష్ట్ర విభజన అంశంలో ఏదైతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు, ఆ తర్వాత చేసిన పరిణామాలు కూడాను ప్రజలు కాంగ్రెస్పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీపై కేసు వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడిసిమల్లి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మొత్తమే కూడా సమైక్య ఆంధ్ర ఉద్యమంలో మీరు చూపించిన తెగువ, ఢిల్లీలో అటు సోనియా గాంధీ మీద కేసు వేయటం కానీ, సమైక్య ఆంధ్ర ఉద్యమం నడిపించిన తీరు కానీ, కాంగ్రెస్ పూర్తిగా కూడాను రాష్ట్రంలో జీరో అయిపోయింది. అంటే ఒక సునామీ లాగా కొట్టిపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిగా ఆక్సిజన్ ఇవ్వటానికి వైఎస్ షర్మిలమ్మ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎలా ఉండిపోతుంది? కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశమేనా అని మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, షర్మిల గారుని వాళ్ళ తండ్రి గారిని బట్టి గౌరవించాలి, రాజశేఖర రెడ్డి గారిని బట్టి. అంతకన్నా షర్మిల గారు అంటే వేరే ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, అంతవరకే షర్మిల గారు. ప్లస్ వాళ్ళ అన్నయ్యకి చాలా ఎలక్షన్లో చాలా బాగా చేసి, పాదయాత్ర చేసి కృషి చేసిన మంచి మహిళ, ధీర మహిళ, అంతవరకే. ఇక్కడ వచ్చేటప్పుడు ఆమె వైఎస్ఆర్ పార్టీకి అయితే ఫెచ్చింగ్, ఈ క్యాటలిస్టులు ఒకదానికి ఒకటి క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ ఏముంది, జీరోగా ఉన్న కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ని పైకి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్, జరిగే పని కాదు. ఎందుకనండి? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఒకటి అరా కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విధంగా అప్పులు పాలు ఇలా ఉండారంటే కేవలం అప్రజాస్వామ్యంగా రాష్ట్ర విభజన చేసి ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలని కొట్టి, ఇది లోక్సభలో కరెంటు తీసేసి అంత అప్రజాస్వామిక విభజన చేసిన వాళ్ళు సోనియా గాంధీ మన ఎంపీలను కొట్టించింది వేరే రాష్ట్రం వాళ్ళతో. అటువంటి రాక్షసి నాయకత్వంలోని పాలన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు. పట్టపగల లోకసభలో కరెంటు తీసేసి, మీడియా మొత్తం ఆపేసేసి, లోపల టీవీలు ఆఫ్ చేసి, డాక్యుమెంట్స్ పంపించారు. ఇవన్నీ అంత ఇదిగా చేసి విభజించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అవసరం అది. అందుకనే ఆ రాష్ట్రం కోల్పోయింది, ఈ రాష్ట్రం కోల్పోయింది. అంటే ఈ రాష్ట్రం అంటే మొన్న, ఆ పక్క రాష్ట్రం అయితే మొన్న గెలిచింది. అది కొంచెం రేవంత్ రెడ్డి అని కాదండి, కాంగ్రెస్ రావాల్సిన ఊపు వచ్చింది కాబట్టి వచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దానికి ఇంకా ఏమీ లేవు, జనసత్వాలు లేవు. ఒక మీటింగ్ వస్తే 10 మంది రారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చి చేసేది ఏమీ లేదు. దీనికి ఇంకో సంవత్సరం, 2 సరే ఇంకో టర్మ్ పైన టైం తీసుకుంటే అప్పుడు ఏమన్నా ఇదవుతుందేమో. ఆమె ఇటలీ రాక్షసి. ఇది ఆ ఇటాలియన్ ఫస్ట్ భారతదేశంలో ఎదుర్కొంది మొగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి పోరాడి పార్టీ పెట్టి సాధించి ముఖ్యమంత్రి అయ్యి, ముందు ప్రతిపక్ష నాయకుడై తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ప్రజలతో వెళ్తున్నాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న గొప్ప. ఇవాళ షర్మిల గారు జాయిన్ అయినంత మాత్రాన ఏదో మింగి ఇరిగి మీద పడుతుంది అనేది అబద్ధం, జరిగే పని కాదు అది. ఎందుకనంటే ఇది షర్మిల వ్యక్తిగతం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇస్ దేర్. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని ప్రజలు మర్చిపోయారా? ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని చట్టబద్ధం చేయలేదు. ఊరినే రాజ్యసభలోనూ ఇది చేస్తే
తర్వాత అది చేయలేదు కదా. 7 మండలాలు కూడా వీళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు మనకు కలిపింది. ఈ అనేక ప్రత్యేక హోదా లేదు, ఇంకేం చేయలేదు. అదైతే మేము పవర్లోకి వస్తే చేస్తా ఉన్నారు. వీళ్ళు పవర్లోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇది మొన్న 4 రాష్ట్రాలు జరిగితే 3 రాష్ట్రాలు ఓడిపోయారు, 1 రాష్ట్రం గెలిచింది. బలిపశువు అయినట్టేనా కొంతమంది ఎవరైతే చేరికలు ఉన్నాయో? కాంగ్రెస్ నమ్ముకుని చేస్తే బలిపశువుల కింద లెక్కండి. అది 100కి 100 రూపాయలు. ఇప్పుడు చెప్పలేము, 10-15 ఏళ్ళ తర్వాత ఏమైనా కాంగ్రెస్ పికప్ అవుతుందేమో. ఏంటండి ఎవరుంటారు? ఎవరు ఉండేవాళ్ళు ఉంటారు, పార్టీ ఉంటుంది కదా, పార్టీ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. కానీ ఏమో మరి షర్మిల గారిని చేసుకునేదో చేస్తే షర్మిల గారు బలిపశువు. ఏబిఎన్ వాటిలో అంత ఇదిగా ప్రచారం చేస్తున్నారు. ఏబిఎన్, TV5, మహా టీవీ, 20 మామూలుగా చేస్తారండి. అదిగో పిల్లి అంటే అదిగో పుల్లు అంటే ఇదిగో ఇదని అన్నట్టు చేస్తారు. ఏమీ ఉండదు. ఇందాక చెప్పా కదా, మీకు చెప్పలేదు. ఈ ప్రచార మాధ్యమాల్ని నమ్మటం మానేశారండి ప్రజలు. చిచి ఎంత ఇప్పుడు ఈ వ్యవస్థలో అతి నీచమైన వ్యవస్థల్లో అది ఎంత మీడియా అనే అతి నీచమైన వ్యవస్థ. అటువంటి వ్యవస్థలను ఎవరు ప్రజలు నమ్మేటట్లేరు. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఎవరో పోడ్చలేరు. ప్రజలు సహకరిస్తారా ఎవరికి? ఇప్పుడు రేపు బ్యాలెట్ బాక్స్లో ఎవరితో? కాంగ్రెస్కి ఎందుకు చేస్తారు? వాళ్ళే మర్చిపోలేదు వీళ్ళు చేసిన అన్యాయాన్ని. వీళ్ళని కానీ బీజేపీని కానీ ఇద్దరినే. బీజేపీ కూడా అంతే. బీజేపీ కాంగ్రెస్ ఎంత చేసిందో బీజేపీ కూడా అంత తోడ్పడింది దానికి. ఇంకా బీజేపీ వాళ్ళు వాగ్దానం చేసి ప్రత్యేక వాళ్ళకు అవకాశం ఉండి ప్రత్యేక హోదా ఇస్తానని తప్ప వాళ్ళు ఇవ్వాల, ఇప్పుడు దాకా ఇవ్వాల. అదే వీళ్ళిద్దరు దొందే, కాంగ్రెస్ బీజేపీ దొందే. ప్రభావం ప్రాంతీయ పార్టీల మీద. అందుకే ప్రాంతీయ పార్టీలు మంచి బలపడుతున్నాయి ఈ దేశంలో. తమిళనాడులో మొదటి నుంచే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనవా లేకపోతే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీయా, ఒరిస్సాలో బీజేడీ, అట్లా బీజేడీ ఇదైంది. మమతా బెనర్జీ అక్కడ అట్లా ఇట్లా ఒక ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ కాంగ్రెస్ ఉందండి. అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చెప్పేదేనండి. ఇది కేరళలో లేదే. అట్లా ఈ కాంగ్రెస్కి వ్యతిరేక శక్తులు, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా అంతే, పంజాబ్ కూడా అంతే, కేజ్రీవాల్, అటు అతను. అలా ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో బీజేపీ ఉందో అక్కడ కాంగ్రెస్ ఉన్న చోటే బలంగా ఉన్న చోట బీజేపీ ఉంటుంది. హర్యానా అట్లాగే కర్ణాటకలో కూడా అంతే, కాంగ్రెస్ బీజేపీయే. అట్లా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బీజేపీయే, యూపీ కాంగ్రెస్ బీజేపీయే. ఈ లేని మిగతా చోట్ల థర్డ్ పార్టీ వస్తుంది. ఇంకా మిగతా చోట కూడా మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రెండింటినీ తోసేసి అంటే ఒకటి చెప్పండి, షర్మిల రాక జగన్కి నష్టం కలుగుతుంది కాబట్టి టీడీపీ, జనసేన టీడీపీని బలపరిచే మీడియా అంతా కూడాను సంబరాలు జరుపుకుంటున్నారని ప్రస్తుతం వైసీపీలో కొంతమంది కేడర్లో అనుకునే మాట. వాళ్ళ పరిజ్ఞానం అంతండి, వాళ్ళ లేదండి. జగన్కి షర్మిల రావటం మూలాన మాకు ఉపయోగమే జరుగుతుంది కానీ నష్టం జరగదు. ఒకవేళ 1/2 ఓటు పడినా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వాళ్ళకి పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓటు ఏమి చేయలేదు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అసంతృప్తి వాళ్ళు ఎవరు వెళ్ళారండి? ఆళ్రామకృష్ణారెడ్డిని ఇప్పుడు ఇచ్చేసారు. అతను వెళ్ళటం కాదు, అతన్ని మార్చేశారు. అతన్ని సీటు మార్చారు. అతను ఓడిపోతాడని తెలిసే మార్చారు. అట్లా వెళ్ళిపోవటం అనేది ఏం కాదండి, రాజకీయాలు చాలా సహజం. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, బోళ్ళంతమంది ఉన్నారు. వెళ్ళారు, తొగలు పెట్టుకున్నారు, అవి చేశారు, తగలు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏముండవు. తర్వాత
ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంత కాము. అంటే ఈ అన్న ఏదైతే అన్న తమ్ముడి మధ్యన వివాదాలు వచ్చా కుటుంబాలకు సంబంధించి అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అండి. వాళ్ళు అంత ఆంతరంగా ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అన్న చంద్రబాబు అవచ్చు ఈ బ్యాచ్ అంతా ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ బుద్ధి అది అంతకన్నా నీచమైన బుద్ధి. ఆ బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు అట్ట నీచంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే షర్మిలాకి బలం ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ జీరో అయినప్పుడు షర్మిలాకి ఏమొస్తుంది? హూ ఈ షర్మిల, వాట్ ఈ షర్మిల? రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి తప్ప యువతలో రాజశేఖర రెడ్డి గారు కొడుకు, ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, చేస్తున్నవాడు. అటువంటి వాడిని కాదని వాళ్ళకి ఎందుకు వేస్తారు? వాళ్ళకి అందిస్తున్నా అదే ప్రజలకు సేవ చేస్తున్నాడు అని. అటువంటి వాడిని కాదని ఎందుకంటే ఇది చేస్తారు. రాజశేఖర రెడ్డి కూతురు ప్రత్యేకం ఏంటి? ఒకటండి, రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు అన్నారు అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు స్లోగన్ రాహుల్ గాంధీ. మరి మా అబ్బాయిని లోపల ఏమని చెప్పాడా రాజశేఖర రెడ్డి గారు? జైల్లో వేసి వేధించమని చెప్పాడా? 16 నెలలు వేధించమని చెప్పాడా? అసలు ఆయన తప్పే లేదు. చేసింది ఏమైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారే. ఒకవేళ సంతకాలు ఏమైనా ఉంటే మరి అది తప్పు కాదా? మా అబ్బాయిని వేధించమని చెప్పినప్పుడు మా అబ్బాయిని జైల్లో వేయమని చెప్పాడు ఆయన. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయమన్నా చెప్పాడు రాజశేఖర రెడ్డి అని చెప్పేటప్పుడు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే అసలు ఈ రాష్ట్రం విడిపోయేదే కాదు. అంతే. అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. అవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు దాని అన్నింటినీ క్యాష్ చేసుకున్నాడు, ఆయన వర్తింపు చేసుకున్నాడు. ఇవాళ మొన్న ఈ తెలంగాణలో పెట్టి ఏమైందండి? ఆమె తెలంగాణ వైఎస్ఆర్సీపీ పెట్టి ఏమైంది? కనీసం అక్కడ పోటీ చేస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను, ఆమె పోటీ చేయలేకపోయింది. మొత్తం పోటీ విరమించి కాంగ్రెస్ మద్దతు ఉంది. కాంగ్రెస్కి దండపాలెం బ్యాచ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా. దండపాలెం బ్యాచ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకి పని లేదు, ఏమీ లేదు, కాసేపు ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంతరంగికంగా వాళ్ళకి ఇష్యూస్ ఉండే అది వేరు. కాంగ్రెస్లో చేరినంత మాత్రాన ఏమవుతుంది? కాంగ్రెస్ బలంగా ఉంటే కదండి షర్మిల వల్ల అయ్యేది. షర్మిల వల్ల అయితే కాంగ్రెస్కి అది అదనంగా వచ్చే బలం ఏంటి చెప్పమానంటే? ఎనీబడి ఐ ఛాలెంజ్. కాంగ్రెస్కి బలం ఉంటే కాంగ్రెస్ బలాన్ని ఉపయోగించుకోవచ్చు. కాంగ్రెస్కే బలం లేనప్పుడు షర్మిల ఏం చేస్తుంది, ఇంకో వాళ్ళు ఏం చేస్తారు? రాహుల్ గాంధీ ఏమైనా చేయగలడా? సోనియా గాంధీ వచ్చి ఏమైనా చేయగలదా ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళందరూ ఎందుకు ఈ తెలంగాణ చెప్పేవారండి? షర్మిల ఎందుకు వాళ్ళ తీసుకురావచ్చుగా? ఆడ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళే వచ్చి ఇది చేయొచ్చుగా. ఇక్కడ వేయచ్చుగా. సోనియా గాంధీ ఒక చోట, వాళ్ళు ఒక చోట. ఇప్పుడు తెలంగాణ అంటున్నారు, ఆంధ్రాలోనే వేయచ్చుగా. ఎందుకు షర్మిల ఎందుకు? ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలండి. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. అసలు పార్టీ ఉంటే కదండి. ఇప్పుడు ఏ పార్టీ లేని చోట ఉండడానికి నేను దాంట్లో నాయకత్వం వహించి ఇదే ఉంది, ఉపయోగం ఏముంది? పాపం ఆమె తప్పు చేసుకుంది. ఆమె ఇదివరకు మొన్నటి మళ్ళీ తప్పుకుంది గౌరవంగా. ఇప్పుడు కూడా చక్కగా పెళ్ళి అయ్యేదాకా శుభ్రంగా ఉండి తర్వాత చూసుకునే పని. ఇప్పుడు అంత అర్జెంటుగా జాయిన్ ఈ కాంగ్రెస్ వాళ్ళ బతకనివ్వరు, ఇంకోళ్ళు వాళ్ళ బతుకాళ్ళు బతకనివ్వరు, ఇంకోళ్ళు బతకనివ్వరు అని ఇదే పరిస్థితి. పాపం ఆ అమ్మాయిని అనవసరంగా చెడగొట్టారు ఇప్పుడు. అంతేనా? అంతే. అంటే ఈ టీడీపీకి అబంధస్తాల్లో ఇరుక్కుంది అంటారు చాలా మంది. అది నిజం కావచ్చు. వీళ్ళంతా గేమ్ ఆడిస్తున్నారు. గేమే కదా. టీడీపీని కాంగ్రెస్ ఒకటే కదా. అనేక సార్లు ఇదివరకు పొత్తుతోనే ఇదయ్యారుగా. బాబుడే రక్షణ. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాక ఏమాత్రం కూడాను ఏ పార్టీ మీద ప్రభావం చూపదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పైన ఆ ప్రభావం ఉండదంటున్నారు మాజీ శాసనసభ్యులు అడిసిమల్లి జయప్రకాష్ గారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కూడాను ఓటు బ్యాంక్ అని కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకునే అవకాశం 0.512 కూడా లేదంటున్నారు అడిసిమల్లి జయప్రకాష్ గారు. వీడియో జర్నలిస్ట్ విజయ్ గస్తు కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.